అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఎవరైతే సైకిల్ డోనర్స్ ఉన్నారో ఎల్లపల్లి బుచ్చిరెడ్డి గారికి మరియు రోటరీ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ హనీఫ్ మెహమాన్ గారికి మరియు కార్యదర్శి చిన్నరెడ్డి సుమంత్ రెడ్డి గారికి మరియు మిగిలినటువంటి కోశాధికారి గుమ్ముల మల్లేశం, తర్వాత ఎల్లపల్లి వెంకటరెడ్డి, కొండలరెడ్డి గారికి అందరికీ కూడా మా పాఠశాల తరఫున మా విద్యార్థుల తరఫున స్వాగతం పలుకుతున్నాం సార్. ఎందుకంటే విద్యార్థులకు అంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు వసతులు కల్పించడానికి ఇలా ముందుకు వచ్చి ప్రోత్సహించడం అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యం అంతే కదా. ఎందుకంటే ప్రతి వాళ్ళు వచ్చి మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా కష్టపడాలి అనే ఉద్దేశంతోనే సహాయాలు చేస్తున్నారు. మొన్న మనకు బుక్స్ డోనర్ చేశారు. వాళ్ళు సైకిల్ ఇస్తున్నారు. ఎందుకంటే దూరం నుంచి వస్తున్నారు. మన పిల్లలంతా కూడా చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు, దగ్గర పిల్లలు చాలా తక్కువ మంది. అలాగే కొంత దాతలు ఎవరైతే ఉందో వాళ్ళు కృషి అవుతారు అంతే కదా. వాళ్ళ యొక్క ఆశయం ఏంటి, మీరు మంచిగా చదువుకోవాలని. అట్లా ఒక మంచి ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఏదైతే చేస్తుంటాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే మా పాఠశాలకు మా పిల్లలకు ఇంకా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం సార్. ఈ సందర్భంగా మా పిల్లలను అలాగే మిగిలినటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలు, హై స్కూల్ పిల్లలను మీరు గుర్తించి ఇస్తున్నందుకు మేము మా ప్రభుత్వ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కోశాధికారి గుమ్ముల మల్లేశం గారికి, గారికి, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నాకు నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంటర్ గతంలో మీ దగ్గర కూడా ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది సార్. ఐ క్యాంప్ నిర్వహించి అంటే కంటి పరీక్షలు చేయించడం ఒకసారి గుర్తుందా? ఐ చెకప్ మొన్న రీసెంట్ చేయించిన క్లాసెస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఎక్స్పర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మాత్రం క్లబ్ తరఫున ఈ సైకిల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయిలు 2-3 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్న పిల్లలకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో వివిధ పాఠశాలల్లో సెలక్షన్ చేసి 14 సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ పాఠశాలలో చదివే అమ్మాయిలకు. ఎందుకంటే మీకు నాన్న వచ్చి దించాలనో, అన్న వచ్చి దించాలనో, బాబాయ్ వచ్చి దించాలనో లేకుండా మీరే సైకిల్ మీద రాగలుగుతారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా డాక్టర్ అంకల బుచ్చిరెడ్డి గారు ఈ సైకిల్స్ ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా మా క్లబ్ తరఫున బుచ్చిరెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ఈ సైకిల్ తీసుకొని మీరు తొందరగా రాగలుగుతారు, మంచిగా చదువుకుంటారు, ఉన్నత విద్యలు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సైకిల్స్లను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. माधव चाहते थे 9:30-10 बजे का प्रोग्राम था, तो साइकिल दिया उन्होंने, अनएक्सपेक्टेड बुखार आया और दवाखाने में एडमिट है, इसलिए देर हुई। तो फिर भी कोशिश करेंगे उनको लाएंगे, बल्कि मत फिर भी तबियत बिल्कुल चल रहा हमको, टाइफाइड का वाला है, इसलिए नहीं ला सके। साइकिल देना मकसद क्या होता है, दूर दराज से बच्चे यहाँ पे वालिदैन के अपने मसरूफ में रहते हैं, इसलिए बच्चों को आने में तकलीफ होती है, इंतजार करना पड़ता है, वक्त पे आना जाना मुश्किल होता है। इसीलिए क्या बोलते टाइम पे क्या बोलते बच्चों को देना पड़ता है। इसलिए हिसाब से आप लोग आके जा सकते हैं, इसलिए साइकिल का इसलिए आपको देने का मकसद है कि टाइम पे आप लोग आना, चले आना, क्योंकि वालिदैन अपने मसरूफ में अलग रहते हैं। अपने स्कूल जाने की देर होती है, स्कूल चले जाओ तो आने पर मसरूफ रहते हैं, घर को जाने में देर होती है, इसलिए आप लोग वक्त पर जा सकते हो। साइकिल देना का मकसद हमारा वही है। तो मकसद में हमारे क्या बुచ్చిరెడ్డి साहब नहीं आ सके, हमारे साथ है हमारी प्रेसिडेंट है मल्लेशम और विजय भाई का बहुत शुक्रिया। हम लोग बहुत पूरा इंतजाम कराना, देर हुई इसलिए लोग थोड़ा प्रिंसिपल साहब का बहुत शुक्रिया, आपका बहुत शुक्रिया।